ప్రెస్ ముందు ప్రవేశపెడుతున్నాము. దాంట్లో సాయిని కుమార్ తండ్రి పేరు సత్తయ్య. ఇతను 22nd నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రాత్రి 1 o'clock ప్రాంతంలో 23rd అతను రోడ్డు మీద బైక్ మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నాడని వాళ్ళ కుటుంబ సభ్యులకు అండ్ పోలీసుకు సమాచారం వచ్చింది. ఇమీడియట్లీ నైట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ అతని యొక్క అప్పటికి ప్రాణంతో ఉన్నాడు, అతన్ని కరీంనగర్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ సీన్ పరిశీలించి ఇన్స్పెక్టర్ రవీందర్ అండ్ ఎస్ఐ కిరణ్ కుమార్ చూసిన తర్వాత ఆ కేసు పట్ల కొద్ది అనుమానాస్పదం ఉండే. దాంతో పాటు అదే సమయంలో ఉదయం 23rd మార్నింగ్ అతను కరీంనగర్ హాస్పిటల్లో అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ లో అని మాకు సమాచారం రావడం జరిగింది. విచారణ చేసి మృతుని యొక్క తల్లి కాంప్లైంట్ ఇచ్చింది. ఆ కాంప్లైంట్ ప్రకారము అండ్ ప్రాథమిక సీన్ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము అది యాక్సిడెంట్ కాదు అని ప్రాథమికంగా అవగాహనకు వచ్చి కేసుగా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ ఆధ్వర్యంలో దాదాపు 4 టీమ్స్, ఒక సీసీటీవీ కెమెరాస్ చెకింగ్ టీమ్స్ అండ్ టెక్నికల్ ఎవిడెన్సెస్ టీమ్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ విలేజ్ లో మృతుని విలేజ్ లో ఉన్న విషయాల గురించి అండ్ డాక్యుమెంటేషన్ టీమ్స్ 4 టీమ్స్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ ఏంటంటే మృతుడు సాయిని కుమార్, తండ్రి పేరు సత్తయ్య. ఇతను గుడిపేట R&R కాలనీలో ఉంటారు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇతని భార్య పేరు A3 సాయిని భారతి. ఈమెకు ఇతని భార్యకు ప్లస్ A4 లగ్శెట్టి సురేందర్, తండ్రి పేరు రామకృష్ణయ్య. ఇతను కూడా R&R కాలనీ. ఇతని మృతుని యొక్క భార్యకు A4 కు అక్రమ సంబంధం ఉంది. వాళ్ళు కంటిన్యూషన్ ఫోన్ మాట్లాడుకోవడం, ఈ విషయం తెలిసి మృతుడు భార్యని మందలించడము, కొట్టడము జరుగుతుంది. అదే సమయంలో A1 రామ్ మల్లేష్ అనే అతను వాళ్ళ ఊరికి చెందిన వాడే, గుడిపేటకు సంబంధించిన అతను. ఈ మృతుడు అతని దగ్గర అంతకుముందు ఒక 60,000 రూపాయలు అప్పు తీసుకోవడము, అప్పు ఇవ్వకపోతే ఇంటికి రావడం కూడా జరుగుతుంది. ఆ సందర్భంలోనే ఈ A3 A4 మృతుడి యొక్క భార్య అండ్ మృతుడి భార్యకు అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి వీరు ఒక ప్లాన్ చేసుకొని ఇతను ఇట్లనే నన్ను కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అతన్ని ఎలిమినేట్ చేయడం కోసము ఎవరు సరైన వ్యక్తి ఉన్నారనే క్రమంలో A1 ఇంటికి రావడము, డబ్బుల కోసం అడుగుతుంటే ఈ A3 మృతుడు భార్య మా ఆయన నీకు డబ్బులు ఇస్తా అని ఆమె చెప్పడం జరుగుతుంది. ఆ ప్లానింగ్ లో భాగంగానే ఈ A1 మల్లేష్ అండ్ A2 శ్రీరామ్ కుమార్, ఇతను కూడా మేస్త్రి, వీళ్ళిద్దరు మేస్త్రి పని చేస్తారు. మనకు ఒక అతన్ని డబ్బులు ఇస్తా అన్నారు అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఈ క్రమంలోనే తో పాటు 10 లక్షలు ఇస్తా అని, సుఫారికి ఇస్తా అని భార్య చెప్తుంది. దాంట్లో 2 లక్షలు ఇచ్చిండ్రు. బ్యాంక్ లో గోల్డ్ కుదబెట్టి తీసుకొచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఇంకా వీళ్ళకు 10 lakhs ఇస్తామని చెప్పడం జరిగింది. ఎట్లా అనంటే LIC అతని రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తే డబ్బులు crores of rupees వస్తాయి, మేము అవి చేసినాము, అందులో కూడా మీకు వాటా ఇస్తామని A1 కు A2 కు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 2025 జనవరి నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ప్లానింగ్ లో ఉన్నారు. అప్పటి నుంచి ఇవి LIC గుర్తుల మీద చేయించిన ఫామ్స్ దాదాపు ఈమె వివిధ మార్గాల ద్వారా LIC కట్టడానికి కానివ్వండి, ఇవన్నిటితోటి దాదాపు 1.5 crore వరకు నార్మల్ వస్తుంది. యాక్సిడెంటల్ 3 crores వరకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉండేటట్లు చేసినారు. అన్నిటికీ రైడర్ బెనిఫిట్ కోసము చేసినారు. ఈమె ఊళ్ళో గాని సరౌండింగ్స్ లో అండ్ లోన్ యాప్లలో కూడా దాదాపు 15 లక్షల వరకు అప్పులు చేసినది. ఆ అప్పులు చేసి ఇటు డబ్బులు ఇవ్వడము ప్లస్ ఈ ఇన్సూరెన్స్లు కట్టడం ఇవన్నీ చేసినది. ఈ ముఖ్యంగా అక్రమ సంబంధం నుంచి బయటపడము, భర్త ద్వారా అక్రమ సంబంధం నుంచి అతను కొట్టడం బాధపోతుంది. అదే సమయంలో వాళ్ళిద్దరు A3 A4 హ్యాపీగా ఉండొచ్చు. పైగా మృతుల్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడం తోటి 3 కోట్ల రూపాయలు వస్తాయనే దుర్బుద్ధితోటి చేసినాం. ఈ రోజు వీళ్ళని మంచిర్యాలలో అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాం. ఈ కేసులో ఇంకా పూర్తి విచారణ చేయాల్సిన ఉంది. మెయిన్ ఈ ఇన్సూరెన్స్ కు సంబంధించి 2025 జనవరి నుంచి అండ్ జూలైలో చేసినారు, ఆగస్ట్ లో కూడా చేసినారు. ఏజెన్సీ కూడా మృతుడికి సంబంధించి సిగ్నేచర్ ఉందా లేదా అని కూడా డాక్యుమెంట్స్ చూస్తున్నాము. ఆ డబ్బులు ఎవరి అకౌంట్లలో వచ్చినాయి అంటే మృతుడి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయా లేకపోతే A4 A3 భార్య అకౌంట్ నుంచా A4 అకౌంట్ నుంచా అనేది కూడా వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి మీద
ఇన్ని ఇన్సూరెన్సులు చేస్తూ ఉన్నప్పుడు ఒక ఏజెంట్ దగ్గర 3 ఇన్సూరెన్సులు చేసినారు. హస్బెండ్ ఏమో తాగుబోతు అతను కానీ ఇన్ని రకాలుగా చేసిన ఈ విషయంలో కూడా మేము ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నాము. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రియుడితో ప్లాన్ చేసి భర్తను లేపేసింది ఒక భార్య. మంచిర్యాల జిల్లా హాజీపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను బలి చేసింది. 3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పి భార్య భారతి ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా ప్రాణాలు తీసింది. ఏడాదికి ముందే భర్త పేరిట ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది భారతి. మరో వ్యక్తితో భారతికి వివాహేతర సంబంధం ఉంది. అయితే ఓవైపు వివాహేతర సంబంధానికి అడ్డున్నాడనే కోపం, మరోవైపు భర్తను లేకుండా చేస్తే ఆ డబ్బులతో బాయ్ ఫ్రెండ్తో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నటువంటి ఆలోచనతో సుపారీ గ్యాంగ్కు డబ్బులు ఇచ్చి మరీ భర్తను చంపించింది భార్య. మద్యం తాగుదామంటూ పిలిచి ఇనుప సుత్తితో కొట్టి ఆ ముఠ అత్యంత దారుణంగా ఆ వ్యక్తిని హత్య చేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు ఆ నిందితులు. మొదట యాక్సిడెంట్ కేసుగానే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎన్నో అనుమానాలు పోలీసులకు సైతం వచ్చాయి. ఈ విషయం గురించి నెమ్మదిగా ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. భారతి తన ప్రియుడు సురేందర్తో పాటు మరొక ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసి మరింత విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భర్తకు సంవత్సరం క్రితమే ఇన్సూరెన్స్ చేయించింది. ₹1 కోటి డబ్బులు వస్తాయి. మరోవైపు తన ప్రియుడితో ఎంజాయ్ చేయడానికి కూడా భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పేసి సుపారీ గ్యాంగ్కు డబ్బులు ఇచ్చి మరీ ఇంత దారుణానికి ఒడిగట్టింది కట్టుకున్న భార్య. రవినాయక్ జాయిన్ అవుతున్నారు మనతో. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రవినాయక్, డీటెయిల్స్ ఇంకా ఎలా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి? పోలీసులకు ఎక్కడ అనుమానం వచ్చింది? ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ అని ఎలా అనుమానం వచ్చింది? ఎలా అసలు విషయాన్ని తెలుసుకోగలిగారు? అండ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి భార్య తన ప్రియుడికి సంబంధించి? చేసినందు మనం ఒకసారి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో జరిగిన దారుణం గురించి చూసినట్టు కనుకైతే పూర్తి వివరాలు గమనించినట్టు కనుకైతే ప్రధానంగా 3 కోట్ల ఇన్సూరెన్స్ కోసం వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య భారతి ఈ ఘాతకానికి ఒడికట్టింది. ఇదంతా కూడా మంచిర్యాల జిల్లాలోనే కాక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంత చర్చనీయాంశంగా మారినట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. మనం ఒకసారి చూసినట్టు కనుకైతే గత కొద్ది రోజుల క్రితం తన ఎవరైతే చనిపోయిన భర్త ఉన్నాడో భర్తతో ఫ్రెండ్షిప్ చేసింది హాజీపూర్ మండలం, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ములకాల గ్రామానికి చెందిన ఈ భారతి అనే దంపతులు ఇద్దరు కూడా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. అనంతరం తనకి ఎవరైతే ఒక స్నేహితుని దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బుల కోసం తరచూ రావడం, అది కాస్త పరిచయంగా ఏర్పడడం, పరిచయం కాస్త ఆ వివాహేతర సంబంధంగా మారడం ఆ చర్చనీయాంశంగా మారింది. అది కాస్త ఆ ప్రీ ప్లాన్ గా భారతి సురేందర్ మధ్య వివాహేతర సంబంధం అనంతరం నేరుగా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి కొంత ఇన్సూరెన్స్ చేయాలనే ప్రీ ప్లాన్ గా ప్లాన్ చేశారు. సంవత్సరం క్రితం దాదాపుగా ₹3.5 కోట్ల ఇన్సూరెన్స్ చేశారు. దాంట్లో ఎల్ఐసితో పాటు మరికొన్ని శ్రీరామ్ కావచ్చు, ఇలా కొన్ని సంస్థలతో ఇన్సూరెన్స్ అనంతరం ఇన్సూరెన్స్ తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి సుపారీ గ్యాంగ్ ను మాట్లాడారు. సుపారీ గ్యాంగ్ ను మాట్లాడిన అనంతరం కొంత ముందుగానే ₹50,000 ఇచ్చినట్టు ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది. అనంతరం అక్కడి నుండి ఆ సుత్తితో నేరుగా ఎవరైతే భర్త ఉన్నాడో భర్తను హత్య చేసినట్టు చాలా క్లియర్. సాయిని కుమార్ ను హత్య చేసినట్టు చాలా స్పష్టంగా పోలీసులు వాళ్ళ విచారణలో తేరారు. అయితే ఇది కేసును ఎలా ఛేదించారనేది కొంత చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే ఎప్పుడైతే యాక్సిడెంట్ కేసు అని ఫోన్ వచ్చిన అనంతరం ఆ పరిస్థితులన్నీ గమనించిన అనంతరం వెంటనే పోలీసులు యాక్సిడెంట్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం దర్యాప్తు చేసే ప్రయత్నంలో ముందుకు వెళ్లారు. గుడిపేట పోలీసులతో పాటు ఈ అంశంపై ఉన్నతాధికారులకు కూడా కొంత అనుమానం వచ్చింది. ఎప్పుడైతే ఈ చనిపోయిన సాయిని కుమార్ ను కరీంనగర్ ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తను
మృతి చెందిన తర్వాత పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ కోసం చాలా సీరియస్ గా ప్రయత్నం చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ లో హాజీపూర్ సమీపంలో యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఏ సమయానికి జరుగుతుంది, జరిగితే ఆ సమయంలో ఏ వాహనాలు వచ్చాయి, వాహనాలు వస్తే ఎటు నుంచి ఎటు వెళ్ళాయి అనే కోణంలో కొంత చాలా సీరియస్ గా సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించే ప్రయత్నం చేశారు. మంచిర్యాల నుంచి మొదలుకొని హాజీపూర్ అనంతరం లక్షడిపేట ఇలా సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించే పని చేశారు. సేకరించిన అనంతరం కొంత భారీ వాహనాలు ఇటువైపు ఏదైనా వెళ్ళాయా, వాహనాలు వెళ్తే ఏదేది వెళ్ళిందనే కోణంలో పోలీసుల విచారణ అనంతరం వెంటనే అనుమానం వచ్చిన తర్వాత పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని పోలీసులు దర్యాప్తు నియమించారు. అనంతరం ప్రకాష్ టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఫోన్ కాల్స్, భార్యతో ఎవరెవరు ఫోన్ చేశారు, ఎప్పుడు భారతి ఎవరెవరికి ఆమె ఫోన్ ద్వారా మాట్లాడింది అనే కోణంలో కొంత చాలా సీరియస్ గా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. సేకరించిన అనంతరం చాలా క్లియర్ గా విచారణ కొనసాగింది. విచారణలో క్లియర్ గా భార్య భారతి అక్రమ సంబంధం ఉండడం వల్లనే భర్త అడ్డస్తాడు సాయిని కుమార్